ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ పై దుండగుడు కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నుముక, చేతులకు గాయాలయ్యాయి. వైద్యులు శస్త్రచికిత్స చేసి వెన్నుముక నుంచి కత్తి మొనను తొలగించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సైఫ్ కోలుకుంటున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. నిందితుడిని అరెస్ట్ చేసి బాంద్రా పోలీస్ స్టేషన్ కు నిందితుడిని ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ దాడిలో గాయపడిన సైఫ్ శస్త్రచికిత్స నిమిత్తం వైద్యులు హాస్పిటల్లో చికిత్స చేసి వెన్నెముక నుంచి కత్తి మొనను తొలగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో సైఫ్ కోలుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. జమీమా, నిన్న జరిగినటువంటి సంఘటన, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసి తర్వాత వెంటనే హాస్పిటల్ చేర్పించడము, ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి ఈ సందర్భం మనం చూసాం. అయితే ముఖ్యంగా ఇక్కడ 35 గంటలైంది ఈ సంఘటన జరిగి. ఇప్పటి వరకు కూడా అసలు కీలకంగా దీని వెనకాల ఎవరున్నటువంటి విషయాన్ని మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ముఖ్యంగా మనకు ముంబైలో బాగా అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎన్కౌంటర్ లో చాలా ఫేమస్ అయినటువంటి దయా నాయక్ అన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి కేసును అప్పగించడం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. ముఖ్యంగా బాంబేలో దాదాపు ఇప్పటికీ 80 మంది ఎన్కౌంటర్లను చేసినటువంటి రికార్డు ఉన్నటువంటి దయా నాయక్ కు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ యొక్క కేసును అప్పగించడం జరిగింది. నిన్న మా ఉదయం నుంచి ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ టీం దయానాయక్ స్వయంగా ఇంటికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి పరిసరాలను అన్నిటిని కూడా పరిశీలించాడు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సైఫ్ అలీ ఖాన్ ఇల్లు, తర్వాత పక్కనే ఉన్నటువంటి మరొక నటుడు, మనకు సినీ ఏరియాస్ కాబట్టి అక్కడ పక్కలో ఉన్నటువంటి ఏరియాస్ కూడా చాలా మంది నటులు ఉన్నారు. అయితే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ ఇంటి పక్కన షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా ఉంది. అయితే షారుఖ్ ఖాన్ ఇంటి ఇది మనకు మన్నత్ హౌస్ అని అంటారు. మన్నత్ హౌస్ దాదాపు ఒక 2 వారాల క్రితమే ఆ ఇంటిని ఖాళీ చేయడం అన్నది ఇక్కడ చాలా కీలక పరిణామం. అంటే ఎవరైతే నిన్న దాడి చేసినారు ఉన్నటువంటి వ్యక్తి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి దాదాపు జనవరి 14వ తేదీన ఈ మన్నత్ హౌస్ నుంచి ఒక నిచ్చెన ఆ యొక్క గోడ పక్కల, అంటే ఈ మన్నత్ హౌస్ యొక్క రికార్డును తీసుకోవడం జరిగింది. ఎవరైతే దయానాయక్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీము మొత్తము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి పరిసరాల అన్నిటిని పరిశీలించి అక్కడ చుట్టూరా ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా మనకు షారుఖ్ ఖాన్ హౌస్ దగ్గర ఉన్నటువంటి మన్నత్ హౌస్ దగ్గర ఉన్నటువంటి రికార్డును పరిశీలించగా జనవరి 14వ తేదీన ఒక వ్యక్తి, అంటే నిన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తి తర్వాత ఈ ఫోటోలో మనకు ఏదైతే ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తికి దగ్గర పోలికలు ఉన్నాయి ఇక్కడ. అయితే జనవరి 14న ఆ విధంగా అనుమానాస్పదంగా తిరిగినటువంటి వ్యక్తి మీద షారుఖ్ ఖాన్ ఎక్కడా కూడా ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. దీనిపై కూడా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా కొంత సీరియస్ అయినట్లు కూడా విషయం తెలుస్తూ ఉంది. అయితే ఒకవేళ అప్పుడు ఇదే అంశంపై కన్నా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటే ఒక చిన్న అప్లికేషన్ కూడా ఇచ్చింటే కూడా దానిపై విచారణ చేసి ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు అన్నటువంటి విషయాన్ని అక్కడ డిస్కస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అక్కడ ఆ ఫుటేజే మెయిన్ ఆధారంగా ఇప్పుడు ఈ కేసుకి ఒక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఏదైతే ప్రహరీ గోడ ఉందో, ఒక ప్రహరీ గోడకు దాదాపు ఒక 6-7 కిలోలకు సంబంధించినటువంటి, అంటే చాలా వెయిట్ ఉన్నటువంటి ఒక ఇనుప నిచ్చెన ఆ యొక్క వేయడము, అంటే ఒక వ్యక్తి దానిని వేయలేడు, కంపల్సరీ అతనికి ఒక 2-3 హెల్ప్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ యొక్క గోడ నుంచి అవతలికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక 2-3 చేస్తేనే ఆ వ్యక్తి అవతలికి వెళ్ళగలడు. అంటే ఈ వ్యక్తి వెళ్ళాడా, ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి విషయాన్ని అతన్ని ఇప్పుడు ప్రస్తుతం బాంద్రాకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో నిన్న ఎవరైతే దాడి చేశారో అతని పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా
ఆయనకు ఉన్నటువంటి అంటే ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క మొత్తం అంతా కూడా ఈ పరిసరాల్లో తిరుగుతున్నాడు, ఏ విధంగా రెక్కి నిర్వహించాడు అన్నటువంటిది ఇక్కడ విషయాలను మాత్రం రాబడుతున్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ మనకు అంటే ఈయన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క దాడికి కూడా సహాయం చేశారా, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ వ్యవస్థ ఉన్నారో మరి కొంతమంది అంటే చిన్న పిల్లల యొక్క టేక్ కేర్, అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి చిన్న పిల్లలు అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల యొక్క టేక్ కేర్ కూడా కొంతమంది ఇద్దరు మహిళలు కూడా ఇంట్లో పనిచేస్తున్నట్లు ఉన్నారు. వారు కూడా కొంత ఇందులో ఏదైనా అంటే ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా అన్నటువంటి విషయాన్ని కూడా కూపిలాపుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క మనకు ఇన్సిడెంట్ అయిన సమయంలో ఎవరైతే ఇద్దరు కేర్ టేకర్లు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక కేర్ టేకర్ మాత్రము కరీనా కపూర్ తో బయటికి వెళ్ళింది. ఇంకొక లేడీ ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఆమె ఇంట్లోనే ఉంది. కానీ ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఆమె బయటికి రాకుండా ఆమె లోపడే ఉన్నది. తర్వాత వాళ్ళ యొక్క మొదటి భార్య కుమారుడు ఎవరైతే ఇబ్రహీం ఉన్నాడో అతడు మాత్రమే బయటికి వచ్చి ఆటోలో తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఆమె బయటికి రాకపోవడము, తర్వాత సంఘటన జరిగిన తర్వాత బయటికి రావడం అన్నది ఇక్కడ చాలా ఇది. తర్వాత మరికొంత వార్తలు కూడా వినపడుతుంది. ప్రధానంగా ఈ దాడి జరిగే కన్నా ముందుగా కొంత చిన్న ఈ సైఫ్ అలీ ఖాన్ కి తర్వాత ఈ వ్యక్తికి సంబంధించినటువంటి కొంత ఇద్దరి మధ్య కూడా కొంత డబ్బు కావాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చ జరిగినట్లుంది. దానికి కొంత మధ్యలో గొడవ కూడా ఇద్దరి మధ్యలో జరిగింది. తర్వాత అక్కడ ఆ దొంగ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులను తీసుకోవాలి అన్నటువంటిది, తర్వాత డబ్బును తీసుకోవాలన్నదే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినట్లుంది. కానీ 12 గంటల నుంచి ఉదయం అంటే ఏదైతే 2:30 సమయం వరకు కూడా ఎక్కడా కూడా ఆ సందర్భం అంటే ఆ ఇంట్లో ప్రవేశించినటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. అంటే అంతకన్నా ముందుగానే ఆ ఇంట్లో ప్రవేశించారు. అంటే ముందుగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇతనికి సహాయం చేశారు అన్నటువంటిది ఇప్పటి వరకు అందుతున్నటువంటి అప్డేట్. అంటే ముఖ్యంగా ఏదైతే మన్నత్ హౌస్, షారుఖ్ ఖాన్ హౌస్ ఉన్నటువంటి మన్నత్ హౌస్ కు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి పక్కపక్కలే ఉండడంతో 2 హౌస్ కి సంబంధించినటువంటి ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుని ముందుకు తీసుకుని వెళ్తున్నారు జమీమా.